హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్ టాక్స్. ఇవాళ మనం భోగి పండుగ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, మన మకర సంక్రాంతి పండుగల్లో వచ్చే మొదటి రోజునే భోగి అంటారు. మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో అయితే భోగి అంటారు, అదే పంజాబ్ ఆర్ఎల్స్ నార్త్ ఇండియన్ స్టేట్స్లో లోహ్రీ అంటారు. పేరు ఏదైనా సరే భోగి పండుగ సెలబ్రేషన్స్ మాత్రం సూపర్. అసలు ఈ భోగి పండుగ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అండ్ ఓల్డెన్ డేస్లో ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, అండ్ మనం ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అండ్ ఈ భోగి రోజు చేసే డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యే బాన్ ఫైర్, అదేనండి భోగి మంటలు, అండ్ తర్వాత బాడీ అంతా ఆయిల్ మసాజ్ చేసుకుని చేసే తల స్నానాలు, అండ్ తర్వాత ఫుల్గా తినేసే పిండి వంటలు, అండ్ ఫాలోడ్ బై బొమ్మల కొలువు, అండ్ ఆ తర్వాత చేసే భోగి పళ్ళు. వీటన్నిటి గురించి తెలుసుకుందామా ఈ వీడియోలో. అసలు ఈ భోగి అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. భోగ్ ఆర్ భోగం అనే ఒక సాంస్క్రిట్ వర్డ్ నుంచి, విచ్ మీన్స్ ప్లెజర్ ఆర్ హ్యాపీనెస్. రైతులకి పాడి పంటలంతా ఇంటికి వచ్చి సొమ్ము చేసుకొని హ్యాపీనెస్ని షేర్ చేసుకునే టైం కాబట్టి ఈ భోగి అనే వర్డ్ వచ్చిందనమాట. అసలు ఈ భోగి పండుగ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి? లార్డ్ ఇంద్ర. ఏంటండి, మెగాస్టార్ మూవీ అనుకుంటున్నారా? కాదు, గాడ్ ఆఫ్ రెయిన్స్ అండ్ క్లౌడ్స్. నేచర్ని కూడా గాడ్గా ట్రీట్ చేసి పూజించే దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం మాత్రమే. మనం గాడ్ అని ఎవరిని ట్రీట్ చేస్తాం? మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే, మనకి ఎవరైనా ఒక మంచిగా సాయం చేసిన వాళ్ళని మనం వాళ్ళకి చేతులెత్తి నమస్కరించి వాళ్ళని పూజిస్తాం కదా. సో నేచర్ అంటే మనకి ఎండనిచ్చే సూర్య భగవానుడు, వర్షాన్నిచ్చే వరుణదేవుడు, గాలినిచ్చే వాయుదేవుడు, అగ్ని, వీళ్ళందరూ కదా. సో ఈ నేచర్ అందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పండుగే ఈ సంక్రాంతి పండుగ. ఈ ప్రకృతి దేవుళ్ళందరి వల్లనే కదా మనం ఫుడ్ తినగలుగుతున్నాం. ఈ సన్, రైన్, వీళ్ళందరూ ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళు హెడ్స్ అయితే, వీళ్ళందరికీ హెడ్ అయిన మన CEO ఇంద్రదేవుణ్ణి కూడా పూజించాలన్నమాట ఈ భోగి రోజున.